భువనగిరిలో ఇద్దరు విద్యార్థినుల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పంచనామా అనంతరం డెడ్ బాడీస్ను కుటుంబ సభ్యులకు అయితే భవ్య ఒంటిపై కొరికిన గాయాలు ఉన్నాయని భవ్య కుటుంబ సభ్యులు చెప్తున్నారు. విద్యార్థినుల మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి డ్రామాలాడుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. భవ్య ఒంటిపై గాయాలు, ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు కుటుంబ సభ్యులు. భవ్య ఒంటిపై గాయాలు ఉన్నాయంటూ ఫోటోలను, వీడియోలను కూడా విడుదల చేశారు. ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్లే చంపి బలవన్మరణంగా చిత్రీకరిస్తున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మొత్తం 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భవ్య తండ్రి కృష్ణ, వైష్ణవి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, పిఈటి ప్రతిభ, భువనేశ్వరి, వంట మనుషులు సుజాత, సులోచనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.